Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. అర్ధనగ్నంగా ఉన్న వ్యక్తి ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు. అతని ఎదురుగా ఉన్న ఓ నిమ్మకాయ మంత్రాలు చదివే కొద్దీ గాల్లోకి లేస్తూనే ఉంది. అలా నిమ్మకాయను నేల నుంచి దాదాపు 2 ఫీట్ల ఎత్తులో నిలబెట్టాడు. అంతేకాదు, ఆ నిమ్మకాయ గాల్లో నిలబడిందని, దానికి ఎలాంటి దారం కానీ ఆధారం కానీ లేదని చెప్పేందుకు దాని చుట్టూ ఓ కర్రను కూడా తిప్పాడు. ఆ నిమ్మకాయ గాల్లో ఎగిరిందా? మంత్రశక్తి వల్ల నేల నుంచి పైకి ఎగిరిందా? సరిగ్గా ఇదే వీడియోను చూసి గుంటూరు జిల్లాలో 2 మహిళలు క్షుద్ర పూజల పేరుతో ఓ పెద్ద ప్రయోగం చేశారు. అది ఎలాంటి ప్రయోగం అంటే, 2 యువతులను తీసుకొచ్చి అర్ధరాత్రి వారిని నగ్నంగా కూర్చోబెట్టి మరీ 2 రోజుల పాటు పూజలు చేశారు. అయితే యువతులను ఒంటి మీద బట్టలు లేకుండా చూసిన పూజారులు వారిపై అఘాయిత్యానికి పాల్పడడంతో ఈ మొత్తం గుట్టు బయటపడింది. ఇదిగో నల్లపాడు పోలీస్ స్టేషన్లో గుంటూరు డిఎస్పీ మహబూబ్ పాషా చూపిస్తున్న వీళ్ళే యువతులతో నగ్నంగా పూజలు చేసిన బ్యాచ్. ఇందులో అరవింద, రాధ అనే 2 మహిళలు కూడా ఉన్నారు. మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో క్షుద్ర పూజలు చేసిన పూజారి నాగేశ్వరరావు కూడా ఉన్నాడు. వీరికి పొన్నకల్లుకు చెందిన నాగేంద్ర బాబు సహాయం చేశాడు. పోలీసుల అదుపులో ఉన్న అరవింద ఈ నగ్న పూజలకు మూల కారణం. రకరకాల వ్యాపారాలు చేసిన అరవింద భారీగా డబ్బును పోగొట్టుకుంది. దీంతో తిరిగి దాన్ని ఎలా సంపాదించాలా అనే ఫ్రస్ట్రేషన్లో ఈ క్షుద్ర పూజలను ఎంచుకుంది. నాగేంద్ర బాబు అనే వ్యక్తి గాల్లో నిమ్మకాయలు లేపుతాడని, గుప్త నిధులున్న ప్రదేశాలను గుర్తించాడని తెలుసుకుని అతన్ని ఆశ్రయించింది. దీంతో పూజల కథ మొదలైంది. నంద్యాలలో 2 నిరుపేద కుటుంబాలకు చెందిన 2 యువతులను రోజుకు 50,000 ఇస్తామని ఆశపెట్టి ఈ నగ్న పూజలకు ఒప్పించారు. యువతులను తీసుకొచ్చి పొన్నెకల్లులో ఉంచి వారిని నగ్నంగా కూర్చోబెట్టి పూజలు కూడా చేశారు. 2 రోజుల పూజల తర్వాత నాగేంద్ర బాబు అనుచరుల్లో దురాశ పుట్టింది. ఆ యువతులను లైంగికంగా ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. వాళ్ళు ఎదురు తిరగడంతో యువతులను బెదిరించి కారులో ఎక్కించి గుంటూరు వైపు బయలుదేరారు. గుప్త నిధులు దొరుకుతాయో లేదో తెలియదు, కానీ ఎదురుగా 2 అమ్మాయిలు ఉండడం, 2 రోజుల పాటు వారిని నగ్నంగా చూడడంతో నాగేంద్ర బాబు, పూజారి నాగేశ్వరరావు అనుచరుల్లో దురాశ పుట్టింది. పూజలు చేసిన చోటే వారిని వేధించడం స్టార్ట్ చేశారు. అయితే ప్రమాదంలో ఉన్నామనుకున్న ఆ యువతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతే, ఈ దొంగల గుట్టు బయటపడింది. గత మంగళవారం నుండి వారిని పొన్నేకల్లు, చిలకలూరుపేటలో వారి యొక్క గృహాలలో రాత్రిపూట డబ్బులు ఆశ చూపి వారికి పూజలు చేయడం ప్రారంభించినారు. అంతేకాకుండా వాళ్ళ పట్ల అశ్లీలంగా, అసభ్యకరంగా లైంగిక దాడులకు కూడా ఈ వేధించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు దాన్ని అధిగమిస్తే వెంటనే వాళ్ళని ఆ ఇళ్లలో నిర్బంధించి నిన్న డబ్బులు ఇస్తామని చెప్పేసి పొన్నేకల్లుకు తీసుకొని పోతుండగా వారు దిశ కంట్రోల్ యాప్కి ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ గారు, ఎస్ఐ గారు మరియు వారి యొక్క సిబ్బంది నిజంగా దిశ యాప్ లేకపోతే ఆ 2 యువతుల జీవితం నాశనమయ్యేదే. కేవలం దిశ యాప్ ద్వారానే ఆ 2 యువతులు ఈ రాక్షస మూక నుంచి బయటపడ్డారు. దిశ యాప్ ద్వారా వచ్చిన సమాచారంతో నాగేశ్వరరావు ముఠా ప్రయాణిస్తున్న కారును చుట్టుముట్టిన పోలీసులు 2 యువతులను రక్షించగలిగారు. తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు మరియు అతని యొక్క బృంద సభ్యులైన అరవింద, రాధ, సునీల్, రవి, సురేష్ మరియు కొంతమంది అమాయకులైన పేదింటి యువతులను మాయమాటలు చెప్పి డబ్బును ఎరగా చూపి, అంతేకాకుండా వాళ్ళు ఒక రోజు పూజలో కూర్చుంటే 50,000 రూపాయలు వారికి నగదు ఇస్తామని చెప్పేసి ఆశ చూపి వీళ్ళని సెక్యూర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క నాగేశ్వరరావు యొక్క సహచరుడైన నాగేంద్ర బాబు సహాయంతో మీడియేటర్స్, మన నంద్యాల జిల్లాకు చెందిన మీడియేటర్స్ ద్వారా 2 యువతులను సెక్యూర్ చేసుకొని గత మంగళవారం నుండి వారిని
కొన్నేకల్లు, చిలకలూరుపేటలో వారి యొక్క గృహాలలో రాత్రిపూట డబ్బులు ఆశ చూపి వారికి పూజలు చేయడం ప్రారంభించినారు. వ్యాపారంలో నష్టం వస్తే డబ్బు సంపాదించేందుకు మరో వ్యాపారం చేయాలి, కానీ యువతుల బట్టలు విప్పి మగాళ్ళ ముందు నగ్నంగా పూజలు చేయిస్తే డబ్బులు వస్తాయా? గాల్లోకి నిమ్మకాయలను లేపితే రిజర్వ్ బ్యాంక్ ముద్రించే నోట్లు వచ్చి ఎలా రాల్తాయని ఒక్కసారైనా ఆలోచించారా? తోటి మహిళల జీవితాలను నాశనం చేయడానికి అరవింద, రాధ అనే మహిళలే ప్రయత్నించడం ఈ కథలో కొసమెరుపు. దిశ యాప్ ఉంది కాబట్టి ఈ గుప్త నిధుల గుట్టు, నగ్న పూజల నాటకాలు బయటపడ్డాయి. లేదంటే ఆ యువతుల జీవితాలు ఏమయ్యేవి? డబ్బులకు లొంగిపోయి ఇలాంటి మాయగాల చేతుల్లో పడితే జీవితాలు నాశనమవుతాయి. అమ్మాయిలు బీ కేర్ఫుల్.